మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రజలకు ఎక్కువ తీసుకుంటారు. ప్రజలు రాష్ట్ర మంత్రిగా నేను ప్రజలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్దోషులను అందరికీ సాక్ష్యం. ఎవరి మీద మాట్లాడరు, ఎవరి కాగితం ఇచ్చిన విషయానికి జవాబు చెప్తారు. ఆ విధంగా పరిపాలిస్తుంటే ఎన్టీఆర్ మూడు గంటల సంత మాట్లాడతాం, మూడు అర్థం పెట్టారు. సరైన పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నిన్న సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా వ్యక్తిగతంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, వ్యక్తిగతంగా ఎవరైతే మిమ్మల్ని నిలదీసి మీ పాపాల చిట్ట బయట పెడతారో సోషల్ మీడియా అంతా మాట్లాడిస్తారు. అంతా నేను చేసేది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజలు జవాబుదారీగా పనిచేస్తారు. మేము మాట్లాడిన మాటకు ఫస్ట్ జవాబు చెప్పు. హైదరాబాద్ చూస్తుంటావు టీవీగా పోయి జవాబు చెప్పు. జంట హత్యల మీద జవాబు చెప్పు, నిరల సంఘటన మీద జవాబు చెప్పు, దళితులు లోబడబెట్టిన జవాబు చెప్పు, ప్రధాన ప్రతిపక్షాలు రోడ్ల మీద లోబడి జవాబు చెప్పు. ఎప్పుడన్నా ఎన్నడన్నా ఈ రాష్ట్ర పరిపాలనలో కూడా ఒక నిజాయితీ గల ఒక ఐపీఎస్ ఆఫీసర్ కీలకమైన పనిచేసిన అయ్యేదాన్ని. ఇలా అవినాష్ మహాంత్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏసీపీ డైరెక్టర్గా ఇలా ముఖ్యమంత్రిగా నియమించారు. ఇలా ఒక ఐపీఎస్ మహిళ చికా గోయల్ గారి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇలా రాష్ట్ర హోమ్ సెక్రటరీగా పెట్టినాం. తీసుకొని హిస్టరీ చూడు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసినావు. రెవెన్యూ పోలీస్ అని రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం చేసినావు, అధికారులు నిర్వీర్యం చేసినావు. చిట్టా నేను కలెక్టర్లు ఏ స్థాయి కలెక్టర్ ర్యాంకర్లు తీసుకొచ్చి కలెక్టర్లు వేసుకున్నావు. జిల్లా ప్రతి జిల్లా డైరెక్ట్ ఐపీఎస్ అధికారులు బాధ్యత గల ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్ని పక్కకు పెట్టి నువ్వు రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్టుగా నువ్వు ఏం చెప్తా చేసడానికి వ్యవస్థ మొత్తం చిన్నాభిలం చేసి రాష్ట్ర అప్పులపాలు చేసి ఇలా మేము జరగడానికి ఒక ఊహించే విధంగా ఒక సంఘటన జరిగితే అది ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి తిరిగిపోయినాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ జిల్లా మేము కానీ ఏ సమస్యను సంబంధించిన తీసుకుంటాం. ఆ విధంగా ముందుకెళ్తాం తప్ప వీళ్ళేక గ్రూప్ పార్టీ పెట్టుకొని పోలీసు కేటీఆర్ దయచేసిద్దాం లేదు. ఒక మధ్యమం కేంద్ర సహాయ మంత్రి గారు రేపు అమిత్ షా గారు రేపు పొద్దున సిబిఐతో దర్యాప్తు నోటీస్ ఇవ్వడే మరోసారి మాట్లాడుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాస్తారు రైడ్కి పొందాలి. కేంద్ర హోంశాఖ దగ్గర కూర్చోమని సాయంత్రం నోటీసులు ఇప్పి మన దగ్గర నోటీస్ ఏమన్నా కానీ ఇప్పుడు నేను దరఖాస్తు ఇస్తాను. నన్ను పిలుస్తారు పోలీసు దర్యాప్తు సంస్థ ఏం చేస్తారా సార్. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీద ఒక కాంప్లైంట్ వస్తే కాంప్లైంట్ వచ్చేసరికి మీరు రావాలంటే దానికి హాజరు కావాలి. ఆ విధంగా జాతీయ కేంద్రంలో ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మన జిల్లా వాస్తవ్యులు మన మిత్రులుగా నేను చెప్తున్నా కదా, కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరం ఒకటైతే అని అంటాడు కదా. ఆయన వాళ్ళిద్దరి డిఎన్ఏ సంబంధం వాళ్ళిద్దరికి లేకపోతే ఇప్పటి వరకు ఏ ఇష్యూకైనా కూడా బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడినాం. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంది. ఆయన కేంద్రంలో అమిత్ షాతో కేటీఆర్ సంబంధం లేకపోతే, ఆయన కేంద్రంలో అమిత్ షాతో హరీష్ రావు సంబంధం లేకపోతే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధం లేకపోతే, రేపు ఈ టైం కల్లా కేంద్ర ప్రభుత్వం సిబిఐతో నోటీస్ ఇప్పి మన కాళేశ్వరం మీద ఒక తప్పుగా దర్యాప్తు ఏదో ఎలక్షన్ కమిషన్ ద్వారా జోష్ కమిషన్ ద్వారా కేంద్రం దర్యాప్తు సంస్థ గిట్ట ఆ పూర్తి ఎంక్వైరీ జరిపించి ఆ కాళేశ్వరం చేసిన పాపాల భైరవుని లోపల పెట్టమని. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ జరిగినటువంటి సందర్భం సంఘటనలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు వదిలాల్సి ఏది పడితే అది
నోటికి ఎంతో శ్రద్ధ మాట్లాడు. ఇక రాజేంద్ర అక్షయ్ మాజీ రాజ్యం అని, లేకపోతే ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యుడని, ఇంత ముఖ్యమంత్రి నుంచి ఎట్లా భయపడుతున్నారు ఇవాళ? ఇలా దేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయ్యిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గుర్తించుకో ఒకసారి, భారతదేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయ్యింది రేవంత్ రెడ్డి గారు. ప్రజల మన్నోలు ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీరు చేసిన పాపాల చిట్ట, మీరు చేసిన అప్పుల చిట్ట వడ్డీలు కట్టుకుంటూ రాజ్యాన్ని నడుపుతుంది. ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్న సందర్భంలో ఒకట కేటీఆర్ నోటికి ఎంత శ్రద్ధ మాట్లాడడం సరియైన పద్ధతి కాదు. నేను కాబట్టి చైర్మన్ గా పనిచేసిన బాధ్యత కలిసి సీట్లో పట్టించి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను మాట్లాడిన దాన్ని చెప్తున్నాను. ఈ హయాంలో జరిగిన అన్ని కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈ హయాంలో మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేస్తాను. చిట్టా తీసుకొచ్చి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ దాని మీద దర్యాప్తు సంబంధించి ఎలాంటి సంబంధించింది. మళ్ళీ నేను విద్యుత్ సంబంధించిన దాన్ని కూడా తిరిగి ఇచ్చినామంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన పాపాలకు సంబంధించిన బాధ్యతలో వాళ్ళకి బయటికి తీయాలి. ఇలా రాష్ట్రంలో పోలీసు ద్వారా చేపిస్తే ఏమంటారు? ఇలా బంగారం షాపులో దొంగతనం చేసిన దొంగలకే రేవంత్ రెడ్డి గారు అక్కడ అనే విధంగా మాట్లాడి నిత్యమైన స్థాయి దిగారు. రాష్ట్ర పోలీసుతో దర్యాప్తు చేపించి ఆ నిజమైన పాపాలను చేసిన పాపాల బయలు తీసుకుపోయి లోపలిపెడితే ఏమంటారు? మీరే పోలీస్ అధికారులు, మీ ప్రభుత్వం ఉన్నది మీరనే. ఎందుకంటే పచ్చకామికుల కంటే గుణంతా పచ్చగా ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళ అధికారులను ఆ విధంగా ఉపయోగించుకొని తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా పంపించింది కాబట్టి వేరే కూడా మా మీద తప్పులు పెట్టాలని విషయం ఆరోపణ చేస్తున్న అత్యంత గొప్పగా ఉండేటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా ఇది ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే దొంగలు బయటపడతారని చెప్పి విద్యుత్ సంబంధించిన విషయం కూడా సిబిఐకి అప్పచెప్పారు.